వాళ్ళు కనపడ్డాయి. ఎందుకంటే ఇంతకు ముందు పిల్లలు తల్లిదండ్రులకి సేవ చేయడం ప్రధానం అనుకునేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో జరిపిస్తున్నారు. పూర్వం శత్రువును కూడా చంపేవాళ్ళుగా, చంపడానికి సందేహించేవాడు. చంపితే పాపం వస్తుంది, మళ్ళీ జన్మలు అనుభవించవలసి వస్తుందని. ఇప్పుడు భార్యను భర్త, భర్తను భార్య, తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకునే వార్తలు మనకి వచ్చేస్తుంది. చంపడం అతిసామాన్యం అయిపోయింది. పూర్వం యజ్ఞంలో ఒక పశువుని అగ్నిలో హోమం చేస్తారు కనుక యజ్ఞం వద్దు అని ప్రభుత్వం నిషేధించింది చట్టంలోను. కానీ ఈనాడు మనుషుల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని చంపేసుకునేటువంటి స్థితి మనకు రోజు నిత్య దేవంలో వచ్చేసింది. ఏంటిది? ఎంత మార్పు వచ్చింది అంటే నీతి, నిజాయితీలు, భగవంతుడు, భక్తి, మళ్ళీ జన్మ కర్మ అనుభవించాల్సి వస్తుంది, పాపం పుణ్యం ఈ భావాలు పోవడం వలన ఈ రకమైన పరిస్థితి వచ్చేసింది. పూర్వం మళ్ళీ అనుభవించాల్సి వస్తుందంటే అన్యాయం ఎవరు చేస్తాడు? మళ్ళీ జన్మ అనుభవించాల్సి వస్తుంది అంటే అది పెద్ద కష్టం కదా. కనుక ఆ రకమైన ఆ ఉదాత్తమైనటువంటి భావాలు తొలగిపోయి చంపడం అనేది తెలిస్తే తప్పు తప్ప, దొరికితే దొంగలు ఏదో సినిమా వచ్చింది లోగడ, అంటే మనం దొరకకపోతే ఏం చేసినా తప్పు లేదు అనేటువంటి భావన సమాజంలో వ్యక్తుల్లో వ్యాపించింది. ఇది పెద్ద